బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్కు భారత జట్టు సిద్ధమవుతోంది. 2 మ్యాచ్ల సిరీస్లో ఫేవరెట్గా బరిలో దిగబోతోంది. ఈ సిరీస్లో రికార్డులపై కొందరు ప్లేయర్లు గురిపెట్టారు. సిక్స్ల పరంగా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను అందుకునే అవకాశం ఉంది. అంతర్జాతీయ క్రికెట్లోకి రోహిత్ 2013లో ప్రవేశించాడు. ఇప్పటివరకు 59 మ్యాచ్ల్లో 84 సిక్స్లు సాధించాడు. మరో 8 సిక్స్లు సాధిస్తే రేర్ రికార్డును అందుకుంటాడు. అత్యధిక సిక్స్లు కొట్టిన భారత ఆటగాడిగా నిలుస్తాడు. ఈ లిస్టులో 91 సిక్స్లతో వీరేంద్ర సెహ్వాగ్ టాప్లో ఉన్నాడు. ఇప్పుడు వీరును హిట్ మ్యాన్ వెనక్కి నెట్టే అవకాశం ఉంది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా రికార్డులపై గురిపెట్టాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో విరాట్ కోహ్లీకి సైతం సాధ్యం కాని రికార్డును అందుకునే అవకాశం ఉంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సర్కిల్లో 132 పరుగులు చేస్తే చాలు యశస్వి జైస్వాల్ ఖాతాలో అరుదైన ఘనత చేరుతుంది. 2023-25 సర్కిల్లో భారత యువ ఓపెనర్ 1028 పరుగులు సాధించాడు. ఒక WTC సర్కిల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలవడానికి 132 పరుగులు కొట్టాలి. 2019-21లో అత్యధికంగా అజింక్య రహానే 1159 పరుగులు సాధించాడు. ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉంది. ఓవరాల్గా WTC సర్కిల్స్లో 1000 పరుగుల మార్కును దాటిన ప్లేయర్లు ముగ్గురే ఉన్నారు. అందులో రహానే, రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ నిలిచారు. ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ టాప్లో ఉన్నాడు. రూట్ ఇప్పటివరకు 1398 పరుగులు సాధించాడు. బెన్ డకెట్ 1028 పరుగులతో యశస్వి జైస్వాల్ సరసన ఉన్నాడు. భారత యువ ఓపెనర్ జైస్వాల్ను మరో రికార్డు కూడా ఊరిస్తోంది. 8 సిక్స్లు సాధిస్తే అరుదైన రికార్డును రీచ్ అవుతాడు. క్యాలెండర్ ఇయర్లో ఎక్కువ సిక్స్లు కొట్టిన ఆటగాడిగా నిలుస్తాడు. ఇప్పటివరకు యశస్వి జైస్వాల్ 26 సిక్స్లు సాధించాడు. 2014లో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ మెక్కల్లం 33 సిక్స్లు కొట్టాడు. బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్లో స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఒక అరుదైన ఘనతను అందుకునే అవకాశం ఉంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్గా నిలిచే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ ఘనతకు అశ్విన్ 26 వికెట్ల దూరంలో ఉన్నాడు. ఆసీస్ బౌలర్ నేథన్ లియాన్ ఇప్పటివరకు 187 వికెట్లు సాధించాడు. ఆసీస్ కెప్టెన్ కమిన్స్ 175 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. అశ్విన్ ఇప్పటివరకు 35 టెస్టుల్లో 174 వికెట్లు దక్కించుకున్నాడు. మరో 14 వికెట్లు సాధిస్తే టాప్ ప్లేస్కు వెళ్తాడు. టెస్టుల్లో మొత్తంగా అశ్విన్ 516 వికెట్లు తీశాడు. స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా రేర్ ఫీట్ను అందుకునే ఛాన్స్ ఉంది. 6 వికెట్లు తీస్తే చాలు 300 వికెట్ల మైలురాయిని అందుకుంటాడు. భారత్ తరఫున ఈ ఘనత సాధించిన 7వ బౌలర్గా రికార్డుల్లో నిలుస్తాడు. టెస్టుల్లో 3000 పరుగులతో పాటు 300 వికెట్లు తీసిన 3వ భారత ఆటగాడిగాను ఘనతను అందుకుంటాడు. మొత్తంగా బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్లో రికార్డుల మోత ఖాయంగా కనిపిస్తోంది.